తస్మై శ్రీ గురవే నమ. హర హర మహాదేవ శంభో శంకర. నాకు విద్య నేర్పిన నా గురువుకి హృదయపూర్వక పాదాభివందనం. మనం యూట్యూబ్ ప్రేక్షకులకు మరియు ఇతర ఆధ్యాత్మిక ప్రేక్షకులకు శాస్త్ర శ్రద్ధ ఉండి ప్రతి విషయాన్ని వింటున్నటువంటి సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం యూట్యూబ్ ద్వారా ఇప్పటికీ ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు అసలు వర్జ్యం అంటే ఏమిటి, వర్జ్యాన్ని విసర్జించాలా, వర్జ్యంలో ఏమైనా చెయ్యొచ్చా అనేటటువంటి దాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. మానవ జీవితంలో కారణం లేని పరిస్థితులకు పోయి శాస్త్రాన్ని చాలామంది దూరం చేసుకుంటున్నారు. మొండితనం శాస్త్రంలో చూపించాలి. శాస్త్రాన్ని తెలుసుకోవటంలో, శాస్త్రాన్ని లోతుగా సాధించటంలో మొండితనం చూపించాలి. మనిషి మాటలు 2 సంవత్సరాలకి నేర్చుకుంటారు, కానీ శాస్త్రం నేర్చుకోవటం అనేటటువంటిది సామాన్యమైన విషయం కాదు. మీరు ఎంత నేర్చుకున్నప్పటికీ ఆవగింజలో 100వ వంతు మాత్రమే. అందువలన మనిషి శాశ్వతం కాదు, శాస్త్రం మాత్రం శాశ్వతమైనటువంటిది. కాబట్టి ప్రతి వారు కూడా శాస్త్రాన్ని ఆదరించండి, శాస్త్రంలో ఉన్నటువంటి లోటుపాట్లను తెలుసుకోండి. మీరు శాస్త్రాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకొని మంచి ఫలితాలు పొందండి. వర్జ్యం అంటే విడువదగినది అని అర్థం. వర్జ్యం అంటే ఆ రోజు ఆ నక్షత్రానికి ఆ వారం సంధి సంయోగ కాలం అంటారు. ఉదాహరణకి జంట నాగులు కలుస్తున్నప్పుడు చూడకూడదు అని మన పెద్దలు అంటూ ఉంటారు. అదేవిధంగా వర్జ్యకాలం కూడా అన్ని పరిస్థితులలో విసర్జించాలి. ఒక శిశువు జన్మించినప్పుడు కూడా వర్జ్య సమయంలో కనుక పుట్టినట్టయితే శాంతులు ఎక్కువగా ఉంటాయి. వర్జ్య సమయానికి సంబంధించినటువంటి గ్రహాలలో పుట్టినా కానీ ఆ గ్రహాల యొక్క ప్రభావం ఆ శిశువు మీద కొంత కేంద్రీకృతమై ఉంటుంది. అందుకని వర్జ్యాన్ని అన్ని సమయాలలో విసర్జించుట సంక్షేమం. అయితే మనకి రాహుకాలం అనేటటువంటిది వస్తుంది. ఈ రాహుకాలం అనేటటువంటిది ఎక్కువగా తమిళనాడు సైడు చూస్తూ ఉంటారు. అయితే రాహుకాలం, కేతుకాలం అని 2 ఉంటాయి. ఈ కేతుకాలాన్నే మన వాళ్ళు యమగండ కాలం అంటూ ఉంటారు. కాబట్టి యమగండ కాలం కూడా అంత స్వచ్ఛమైనటువంటిది కాదు. ఎందుకంటే అది కూడా దోషప్రదమైనటువంటిదే. కాబట్టి యమకాలాన్ని కూడా వదిలిపెట్టడం మంచిది. కాబట్టి ఈ వర్జ్యం కాలమును నక్షత్రాన్ని బట్టి నిర్ణయిస్తారు. ప్రతి నక్షత్రంలో కూడా వర్జ్యకాలం ఉంటుంది. వర్జ్యకాలం అంటే విడువదగిన కాలం, అశుభ సమయం, శుభకార్యాలకి నిషిద్ధం, ప్రయాణాలకి నిషిద్ధం. ఏ కార్యక్రమం అయినా కానీ వర్జ్య సమయంలో ప్రారంభం చేయరాదు. కాబట్టి ఈ వర్జ్యాన్ని అన్ని సమయాలలో విసర్జించి మంచిది. ప్రతి నక్షత్రానికి కూడా వర్జ్యం 4 గడియలు ఉంటుందమ్మా. 4 గడియలు. 4 గడియలంటే మనకి గడియలలోకి వచ్చేటప్పటికి 2:30 గడియలైతే 1 గంట. 2:30 గడియలైతే 1 గంట.
5 విఘడియలైతే 2 నిమిషాలు. అయితే ఏంటి, ఇప్పుడు వర్జం అనేటటువంటిది 4 గడియలు ఉంటుంది. 4 గడియలలో 2.5 గడియలంటే 1 గంట. కాబట్టి 4లో 2.5 పోతే ఇంకా 1.5 గడి ఉన్నది. 1.5 గడి అంటే 60 గడియలు. 60 గడి అంటే 30 గడియలు. 30 గడియలు అంటే మొత్తం ఇంకా 4 గడియలలో 90 గడియలు ఉన్నాయి మనకి. ఈ 90లో ఎన్ని ఐదులు ఉన్నాయి? 18 ఐదులు ఉన్నాయి. ఈ 18 ఐదులు అంటే 5 విఘడియలు. అంటే 5 విఘడియలు అంటే 2 నిమిషాలు. 18 ఐదులు ఉన్నాయి కాబట్టి 18 రోజులు 36. అంటే 36 నిమిషాలు ఉన్నదనమాట మనకి. 36 నిమిషాలు ఉన్నదనమాట. కాబట్టి 1 గంట 36 నిమిషములు వర్జకాలం ఉంటూ ఉంటుంది. అంటే దాన్ని 96 నిమిషాలు అంటారు. కాబట్టి 96 నిమిషాలు ఉంటుంది. జన్మజాతకంలో లగ్నం స్ఫుటం కానీ, చంద్రస్ఫుటం కానీ, ఇతర గ్రహాలని స్ఫుటం కానీ చేసేటటువంటి సమయంలో వర్జకాలంలో కనుక ఉన్నట్లయితే ఆ గ్రహం యొక్క దశ అంతర్దశలలో ఇబ్బందులు ఏర్పడతాయి. భారతీయులు సనాతనంగా ఏ శుభకార్యాన్ని ప్రారంభించాలనుకున్నా మంచి ముహూర్తం చాంద్రమానం ప్రకారం చూసుకొని ఇన్ని గంటల ఇన్ని నిమిషములకు అని దానిని ఆచరిస్తూ ఉంటారు. ఆయా శుభకార్యాలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. అటు దైవ కార్యక్రమాలకి ఇటు శుభ కార్యక్రమాలకి మంచి ముహూర్తం చూడటం అనేది మన ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటిది. ఇది మనం కొత్తగా సృష్టించినది కాదు. కాబట్టి ముహూర్తం ఏ మాత్రం కాస్త అటు ఇటు అయినా ఆ ముహూర్తానికి ఏదో ఒక ఆటంకం వచ్చి ఆటంకం మూలకంగా అది కొన్ని అవాంతరాలు సృష్టిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ శుభకార్యానికి ఏ విధమైనటువంటి ఆటంకాలు ఏర్పడకుండా మంచి ముహూర్తాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వెళ్ళటం అనేటటువంటిది శుభం. అయితే ఆటంకాలు ఏర్పడతాయి ఏమోనని బలమైనటువంటి విశ్వాసం ఉండటం వల్ల అందరూ కూడా ముహూర్తాల విషయంలో వర్జాలు కానివ్వండి, దుర్ముహూర్తాలు కానివ్వండి, యమగండం కానివ్వండి, రావుకాలాలు కానివ్వండి, సాధ్యమైనంత వరకు వీటిని వదిలి శుభముహూర్తాలు నిశ్చయిస్తూ ఉంటారు. కాబట్టి ఆ ముహూర్తాలలో కూడా ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా ఆ ముహూర్తాన్ని పెట్టుకొని ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా సత్ ఫలితాలు అందరూ పొందాలని అందరూ శాస్త్రాన్ని ఆచరించి మంచి శుభ ఫలితాలను పొంది అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పి వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జ్యోతిష్య వాస్తు ప్రవీణ కాశీనాథన్ సుబ్రహ్మణ్యం, గాంధీనగర్, విజయవాడ 3, పీజీ ఇన్ ఎస్ట్రాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బాంబే 9949301682. శుభం భవతు.